పేరు? తారక. ఏమైంది ఇది పాపది ఇద్దరికి? ముగ్గురు పాపలకు కుక్క కరిచింది. స్కూల్ నుండి వచ్చే వరకు 4:30కి వస్తున్నప్పుడు ఇంకా పొలంలో పనులకు అందరూ వెళ్ళిపోతారు కదా, తాండలో ఎవరు ఉంటారు, అంత కుక్క కరిసి రోడ్డు మీద పడితే అప్పుడు సాయంత్రం 4:30 కరిస్తే 5కి చూసిండ్రు. వచ్చి చూసే వరకు అప్పటికి ఎవరు లేరు అక్కడ, మాకు కావాల్సిన వాళ్ళు. కనీసం బైక్ మీద ఊరు వరకు డ్రాప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. పాప ఒక్కతే, తల్లికి బాబు కూడా లేడు. ఎక్కడ ఉంటాను ఆయన బాబు? అమ్మాయి ఇక్కడ, బాబు ఇక్కడ. అమ్మ చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకు ఫాదర్ మదర్ ఇక్కడ ఉండరు. అంతే ఇంట్లో వాళ్ళే అమ్మమ్మ దగ్గర మా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు, బాంబే వెళ్ళిపోతారు. ఇక్కడ లేరు. పరిస్థితి అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. కేర్ఫుల్గా అక్కడి నుంచి వనపర్తికి రావడానికి నాన్న తంటలు పడి ఎలా రావాలో తెలియక, ఒక్కతే కదా ఇంకా ఏం చేయాలో తెలియక చాలా ఇంకా చూసే వరకు మనుషులకు ఎవ్వరికి కూడా కరుణించే ఉద్దేశం లేదు. చాలా దారుణం అసలు. రోడ్ల మీద వచ్చే వరకు వనపర్తి డిస్ట్రిక్ట్లో అయినా వనపర్తి డిస్ట్రిక్ట్ అయినా విలేజ్ షాగాపూర్, మండల్ పాన్గల్, డిస్ట్రిక్ట్ వనపర్తి. నీ పేరు? తారక. అమ్మాయి పేరు అది ఇద్దరు? వర్షిణి, అఖిల. వర్షిణి. ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఇంకో అబ్బాయి ఉన్నాడు. మా పేరు రమేష్ అండి. మాది వచ్చేసి షాగాపూర్ తాండా, పాన్గల్ మండల్, మా వనపర్తి డిస్ట్రిక్ట్ అండి. వనపర్తి మాకు సమాచారం ఏంటంటే అమ్మాయికి ముగ్గురు అమ్మాయిలకు పిచ్చి కుక్క వచ్చి బయట చేసిందని ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ నుండి మేము వనపర్తి నుండి రెఫర్ చేసినాం. షాగాపూర్లో ట్రీట్మెంట్ లేదు, వనపర్తిలోకి వచ్చినాం. వనపర్తిలో కరెక్ట్ ట్రీట్మెంట్ లేదండి, అక్కడ ఏ ట్రీట్మెంట్ లేదు. కుక్క కాటు కూడా ఇంజెక్షన్ లేదంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉందండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కుక్క కాటుకు ఇంజెక్షన్ లేదండి అక్కడ. ఇది పరిస్థితి. అక్కడ నుండి రెఫర్ చేసినాం. ఎక్కడ నారాయణగూడ హాస్పిటల్లో రెఫర్ చేసినాం కుక్కల హాస్పిటల్కు. అక్కడ నుండి వాళ్ళు కరెక్ట్ డాక్టర్ లేక ఉస్మానియా హాస్పిటల్కి రెఫర్ చేసిండ్రు. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందండి. పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది. ఇంకా ఇది పరిస్థితి. వాళ్ళకు హెల్ప్ ఎవరుతారండి? కుక్కలు ఒక ఆమె పేరేమో అఖిల అండి, ఐశ్వర్యనండి. ఇది పరిస్థితి. ఇప్పుడైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్లో బాగా కోఆపరేట్ చేస్తుండ్రు. ఇక్కడైతే బాగుంది. నెసెసరీ ఏమైనా ఉంటే